వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు నేషనల్ వాస్కులర్ డే పురస్కరించుకుని ఈరోజు ప్రముఖ వాస్కులర్ డాక్టర్ పింజల రామకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం, 44 సంవత్సరాలు మించి ఈ యొక్క వాస్కులర్ పితామహుడు అని చెప్పుకోవచ్చు మనం. అట్లాగే 1980లో ఎంబీబీఎస్ మన గుంటూరు మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసి గోల్డ్ మెడలిస్ట్, అట్లాగే ఉత్తమ విద్యార్థి, అలాగే ఆరోగ్య మన గోల్డ్ మెడలిస్ట్తో పాటు ఆయన ఒక వైద్యరత్న అవార్డు గ్రహీత. ఎంతోమంది శిష్యులు ఆయన దగ్గర, అలాగే నిమ్స్లో, తర్వాత ఈ యొక్క టీచర్గా నిజాం కాలేజీలో కానీ, ఇప్పుడు యశోదాలో ప్రస్తుతం ఆయన యొక్క వైద్య సేవలను అందిస్తున్నారు. కొన్ని లక్షల మందికి వైద్యం చేశారు. దాంతోపాటు కొన్ని లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. రీసెర్చ్తో పాటు తర్వాత ప్రొఫెసర్గా, అలాగే ఈ యొక్క వాస్కులర్ సర్జన్గా ఎంతో పేరు తెచ్చుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో పింజల రామకృష్ణ గారు అంటే తెలియని వాళ్ళు లేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు వాస్కులర్ డేని సందర్భంగా మనం ఆయన మన స్టూడియోకు పిలిచి కొన్ని వాస్కులర్ ఈ యొక్క డేని పురస్కరించుకోవడానికి కారణాలేంటి, ఏ విధంగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి అన్న విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో మీ గురించి చెప్పడానికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి చాలా తక్కువ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 44 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళలో మీరే ప్రథములని చెప్పుకోవచ్చేమో 2 తెలుగు స్టేట్స్లో. అట్లాగే ఈ యొక్క నేషనల్ వాస్కులర్ డే ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది? 1994 అనుకుంటున్నాను డాక్టర్ గారు. అది ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటి? అలాగే ఆ యొక్క నేషనల్ వాస్కులర్ డేలో ఒక ఇంపార్టెన్స్ని కూడా చెప్పండి డాక్టర్. నేషనల్ వాస్కులర్ డే ఫార్మేషన్కి బిహైండ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ తెలియాలని, దానివల్ల జబ్బు ముదరకుండానే గ్రహించగలిగి సరైన సమయంలో డాక్టర్స్ దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళ కాలు, రక్తనాళాలు ఇతర భాగాల్లో మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే 50% ఆఫ్ ది యాంపుటేషన్స్ రెడ్యూస్ చేయొచ్చు. ఆపరేషన్స్ చేయటం ఒక ఎత్తు, ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఒక ఎత్తు. సో అరచేతిలో ఇన్ఫర్మేషన్ పెడితే ప్రజలు 1-2 గంటల్లోనే వెంటనే తెలుసుకోగలరు వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఉదాహరణకి ట్రామా పేషెంట్, రోడ్ సైడ్ ట్రామా, మీరు చూస్తుంటారు మోటార్ సైకిల్ ఎక్కేవాళ్ళు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక డిలేగా హాస్పిటల్కి రావడం వల్ల అత్యంత ప్రమాదకరమైన స్థితి వస్తుంది. కొంతమంది కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ వాస్కులర్ డే ఇస్ టు స్ప్రెడ్ ది మెసేజ్. ఎర్లీ డిటెక్షన్ విల్ సేవ్ ది limb and life, and people have legs for life to walk around. So this is the main aim of the vascular day, just to increase awareness among the people. Based upon Saint Vincent declaration, 50% of the amputations can be prevented. ఒక నాలెడ్జ్ తోటి, ఇన్ఫర్మేషన్ తోటి మనం చేయొచ్చు. ఓకే, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగానే ఈ యొక్క నేషనల్ వాస్కులర్ డేని ఈ యొక్క పురస్కరించుకుని ఎక్కువ అవేర్నెస్ చేయటంలోనే యాక్చువల్గా మా ప్రైమ్ 9 హెల్త్ ముఖ్య ఉద్దేశం కూడా అదే డాక్టర్ గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఇంత బిజీలో కూడా మీతో ఈ రోజునే ఈ కార్యక్రమం పెట్టాలన్నది, నాతో పాటు డాక్టర్ సంజీవరావు గారు చిరంజీవి హాస్పిటల్ నుంచి, అట్లాగే డాక్టర్ దేవేంద్ర సింగ్ గారు మనకి ఆన్లైన్ జూమ్లో అందుబాటులో ఉన్నారు, అట్లాగే వాస్తా సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు, ముందు మనం డాక్టర్ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత మీతో కూడా మాట్లాడతానండి. డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ యొక్క స్లోగన్ యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్ అనేటటువంటిది మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి స్లోగన్. అంటే ఈ యాంపిటేషన్ అనేటువంటిది, అంటే ఈ యొక్క అవయవాలని కోల్పోవటం అనేటటువంటిది, అది మీరు చెప్పిన మాటల ప్రకారం అవగాహనతోనే సాధ్యం. అంటే ఈ యొక్క వాస్కులర్ దాని మీద ఎంత అవగాహనను పెంచుకుంటే గనక ఆ యొక్క బారిన పడకుండా ఉండేటట్టుగా మనం ఉంటామని డాక్టర్ గారు చక్కగా చెప్పారు. అలాగే ఈ సందర్భంలో మీకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి 44 సంవత్సరాల ఈ యొక్క ఆరోగ్య వైద్య విధానంలో అప్పటికి ఇప్పటికి, అంటే నాడు నేడు
వైద్య విధానంలో వచ్చినటువంటి మార్పులు అవనివ్వండి, ఇప్పుడు అధునాతనిక పరికరాలు అవనివ్వండి, తర్వాత మోడర్న్ టెక్నాలజీతో అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఎలా ఉందంట డాక్టర్ గారు? ఇది మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే గత సంవత్సరాల్లో ప్రైమరీ ఎఫెక్ట్ ఈజ్ ఓన్లీ సర్జికల్ ఆపరేషన్స్. రోజు జరిగే కొంది కొత్త కొత్త అధునాతనమైన పరికరాలు వచ్చినాయి, పద్ధతులు మారాయి. బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అన్నారు, ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్స్ అన్నారు, ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్, ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్, కిడ్నీ ప్రొటెక్షన్, ఇవన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి. 30-40 ఏళ్ల క్రితం అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా లేదు. ఇప్పుడు చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో, చిన్న చిన్న క్లినిక్స్లో కూడా అల్ట్రాసౌండ్ మెషిన్ పెట్టి పరీక్ష చేయడం వల్ల రక్తనాళాలు సరిగ్గా ఉన్నాయో లేవని తెలిసిపోతుంది. టెక్నాలజీ సింప్లిఫై అయిపోయింది. ఆపరేషన్స్ కంటే కూడా ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్, నీడిల్ గుచ్చి క్యాథెటర్ వేసి ఇలా హార్ట్కి చేసినట్టు, కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు, సేమ్ టెక్నికల్ డీటెయిల్స్ తోటి కాళ్ళకు కూడా చేస్తారు. అంతకుముందు మేము ఆపరేషన్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఆపరేషన్ సంఖ్య తక్కువ మొహం చూపించు, ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అందరికి ఎక్కువ చేస్తున్నారు. దీనివల్ల హాస్పిటల్ స్టే తగ్గిపోతుంది, కాంప్లికేషన్ రేట్స్ తగ్గిపోతాయి, యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతుంది. సో అలాగే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ముందు నుంచి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసరికి 60-70 ఏళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రావు. అలా కాకుండా బ్లడ్ ప్రెషర్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, రక్తనాళాలు రిజిడ్ తయారవుతాయి, స్టిఫ్ అయిపోతాయి, కాంప్లికేషన్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా, కొలెస్ట్రాల్ ఇప్పుడు హార్ట్ అనగానే కొలెస్ట్రాల్ అంటారు, రక్తనాళాలకు కూడా కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ ఉంటుంది. స్మోకింగ్ డెడ్లీ వెపన్, స్మోకింగ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, రక్తనాళాలకి సస్యమేర ఒప్పుకోదు. సో ఈ చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని బరువు తగ్గించుకోవటం, కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం చేయటం వల్ల సింపుల్గా 50% మనం యాంపుటేషన్స్ తగ్గించవచ్చు. మిగతా యాంపుటేషన్స్ ప్రొసీజర్స్ వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే ఈ యొక్క యాంపుటేషన్ అనేటటువంటిది బేసిక్గా లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఆహారాన్ని బట్టి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ సంజీవరావు గారు, ఇప్పుడున్న ప్రస్తుత వాస్కులర్ డిసీజెస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద, అట్లాగే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్ల మీద, వాటికి యొక్క వాస్కులర్ డిసీజెస్కి సంబంధం ఏముందంటారు? ఇప్పుడు మన వాస్కులర్ పితామహుడు పింజల రామకృష్ణ గారు చెప్పినట్టు, వాళ్ళు మాకు అంటే ఆ రోజుల్లో ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేయండి. అండ్ ఆ రోజుల్లో ఈ డిసీజ్ ప్యాటర్న్సే చాలా కొత్త. అంటే ఓన్లీ ఎంతసేపు హార్ట్ అటాక్ అనేది గుండెకే వస్తుంది అంతవరకే తెలుసు ఆ రోజుల్లో. సో ఫస్ట్ ప్రప్రదంగా మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు వాస్కులర్ డిసీజ్ అనే దాన్ని మాట పలికిందే పింజల గారు. సో వాళ్ళు ఏంటంటే మాలాంటి యంగర్ జనరేషన్కి ఒక పాత్వే క్రియేట్ చేశారనమాట. సో అంటే అసలు ఈ డిసీజ్ ఇందువల్ల వస్తుంది, ఈ ఈ ప్రక్రియల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇలా ఉంటాయి అని వాళ్ళు ఒక రా మెటీరియల్ నుంచి, అంటే అదొక బేసిక్ అంటే ఆ రోజుల్లో రాళ్ళు దాని శిల్పాల కింద మార్చాలి, ఆ మార్చే తరుణంలో ఉన్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మాకు ఒక రోడ్ అనే కాదు, ఒక లైట్ టార్చ్ బేరర్స్ అనమాట. అంటే మాకు ఒక పాత్వే చూపించారు. 0 నుంచి 1 క్రియేట్ చేయడం చాలా కష్టం. ఆ 0 నుంచి 1 ఎక్కడో యూకేలో ఉన్న ఈ ట్రీట్మెంట్ని మనకి తెలుగు రాష్ట్రాలు కాకల సుబ్బారావు గారి చొరవతో సార్ని ఇక్కడ పిలిపించడం, సార్ ఇక్కడికి రావడం, ఇలాగ స్టార్ట్ చేసాం. తర్వాత మీకు తెలిసిందే ఇక రెస్టీజ్. ఇప్పుడు ఏ వాస్కులర్ సర్జన్ అయినా సార్ శిష్యులే ఎవరైనా కూడా. ఇప్పుడు సో మీరు వాస్కులర్ సర్జన్స్ అనేటువంటిది కామన్గా డాక్టర్ గారు ఈ సందర్భంలో, సో కంపేర్ టు ఆల్ జనరల్ ఫిజిషియన్స్ అవనండి, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అవనివ్వండి, ఎందుకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాస్కులర్ సర్జన్స్ తక్కువగా ఉండడానికి కారణం ఏమంటారు? అంటే కోర్సెస్ రన్ చేసే హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, 30 ఏళ్ల క్రితం ట్రైనింగ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా లేదు, అవకాశం లేదు, ఫారెన్ నుంచి రావాల్సింది. అలాంటి పరిస్థితిని ఇప్పుడు మనం అలా కాకుండా ఇండియాలోనే వాస్కులర్ సర్జన్స్ని ట్రైన్ చేయొచ్చు. అండ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళతో మాట్లాడి ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అనేక మంది జనరల్ సర్జన్స్కి అవకాశం దొరికింది వాస్కులర్ సర్జన్ అవడానికి. ఓకే,
ఇప్పుడు ఇంప్రూవ్ అవుతారంటారా నంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఆ నంబర్ పెరుగుతూ వస్తుంది, అంచెలంచెలై పెరుగుతూ వస్తుంది. డాక్టర్ సంజీవరావు గారు, మిమ్మల్ని అడిగినట్టు యాక్చువల్గా ఈ యొక్క లైఫ్ స్టైల్కి, ఫుడ్ హ్యాబిట్స్కి, వాస్కులర్ డిసీజెస్కి సంబంధం ఏముందంటారు? అదే ఇప్పుడు ఆ రోజుల్లో ఇంత అవగాహన లేదు కాబట్టి ప్రాపర్గా ట్రయల్స్, రీసెర్చ్ లేదు. ఇప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్గా లైఫ్ స్టైల్ మన వాస్కులర్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, దానిలో డౌటే లేదు. ఇప్పుడు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది కూడా అదే. సో జస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ దిస్ సొసైటీ ఫర్ గుడ్ వాస్కులర్ హెల్త్. నెంబర్ 2, కొన్ని హ్యాబిట్స్ అనేవి మనం దూరంగా ఉండాలి. దట్ ఈజ్ ఆల్సో 100% ప్రూవెన్ నౌ. లైక్ స్మోకింగ్, tobacco chewing, and some హైపర్కోగబుల్ కండిషన్స్ ముందుగానే అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్ళటం, దానికి ఎర్లీగా వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. కొలెస్ట్రాల్ లెవెల్స్ మీద అవగాహన, డైట్లో నుంచి మార్పులు తెచ్చుకుంటాం. ఇవన్నీ వెరీ నెససరీ అయిపోయినాయి ఈ రోజుల్లో. అండ్ దీస్ ఆర్ నౌ ప్రూవెన్. అదే చెప్తున్నాను, నాడు నేడులో అవును, ఇప్పుడు మనకి ఇవన్నీ ప్రూవెన్ ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా సులువు. సార్ చెప్పినట్టు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి చాలా అందుబాటులోకి వచ్చేసినాయి. లైక్ మేజర్ సర్జరీస్ కూడా ఇప్పుడు చాలా సులువు అయిన టెక్నిక్స్తో సింప్లిఫై అయిపోయినాయి, పేషెంట్కి ఫ్రెండ్లీ అయినాయి. ఓకే. ఒకప్పుడు ఒక వారికోస్ వెయిన్ సర్జరీ అనేటప్పటికే భయపడే దగ్గర నుంచి ఇప్పుడు చిన్న సూదుతోనే సర్జరీ చేయటం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. సో అలాగే ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ చిన్న సూదుతోనే చేస్తున్నాము. పేషెంట్కి 2 రోజుల్లోనే హ్యాపీగా ఒక కోత కూడా లేకుండా పంపించేస్తున్నాము. అంటే కష్టమంతా డాక్టర్ పింజల్ రామకృష్ణ గారితోనే కష్టం అయిపోయింది. అది. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, సో రీసెర్చ్లో కూడా మీరు చాలా ఇయర్స్ వర్క్ చేసినట్టున్నారు సార్. అంటే యాజ్ ఎ ప్రొఫెసర్గా చేశారు నిమ్స్లో, తర్వాత మీరు రీసెర్చ్లో కూడా చాలా వర్క్ చేసినట్టున్నారు, చాలా పేపర్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి డాక్టర్ సంజీవరావు గారు. డాక్టర్ దేవేంద్ర సింగ్ జీ, సో యాక్చువల్లీ మీరు ఇచ్చేటటువంటి బెస్ట్ సజెషన్స్ ఫర్ ద సొసైటీ ఈ వాస్కులర్ డిసీజెస్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అంటే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోమంటారా, లేదా ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ చేసుకోమంటారా? ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే ఇదివరకు డాక్టర్ పింజల్ రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఒక సర్టెన్ ఏజ్ పీపుల్కు మాత్రమే దీంట్లో సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 25 years ఆఫ్ ద ఏజ్ పీపుల్ ఆల్సో ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ విత్ వాస్కులర్ డిసీజెస్. సో దీనికి మీరు ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి? Vascular diseases are very much prevalent. People are not aware of these diseases. People are mostly aware of heart diseases, stroke, but vascular disease is much more common than peripheral vascular disease. But this is a sad part of the story. But the good part of the story for vascular diseases is most of these diseases, 90% of these problems can be solved if we can treat patients in an early stage. Now, when it comes to early stage, that means lifestyle modification. Excellent. Now, these vascular diseases are very common in diabetic population, patient with heart disease, patient with brain, patient with kidney failure patients, patient who are obese, metabolic syndrome, patient who don't exercise. Now, working from home is a new norm actually after COVID. And that is the reason why young population suffering with the vascular problem. Because for vascular treatment to pick up them early and to probably educate them about the need of lifestyle modification, control diabetes, control hypertension, not to smoke, not to take alcohol, do regular exercise. If patients are following this, people are following this, 90% of the time they don't require to see a vascular surgeon like us. Only 10% of the people who doesn't follow this probably will have these vascular problem, and then they require some kind of a medical management or surgical treatment. So the basic need of the hour is to be aware that these vascular problems are very common.
people who are having heart problem, 30% of these patients will definitely will have leg problem, that is peripheral vascular disease. So Okay. family history, if suppose father, mother, grandparents are having these problems, there is a good chance that the coming generation will have vascular problems. So it is better to be aware of these problems, and lifestyle modification is definitely a kind of a very good advice for all the people who are having a history of vascular issues in terms of heart problem, brain problem, or otherwise also nowadays, because we don't walk much, we don't do much of exercise. Exercise and walking is the best medical therapy. Exercise and walking is the best tonic for blood vessels. And if at least minimum half an hour, if we are walking in the morning, half an hour in the evening, it is better that we will be free of all these vascular illnesses. Vascular illnesses are bound to come after certain age, because it's a dynamic process. So after a certain age, like after 40 years or so, the process will start, the deposition of the cholesterol, atherosclerosis. Each and every human being are going to have this problem, but the best way is to control it, and the best way of controlling is lifestyle modification. I would definitely stress on the need of exercise. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దేవేంద్ర సింగ్ జీ. సో అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్, ఈజ్ నాట్ ఎ వాస్కులర్ ప్రాబ్లమ్, ఓన్లీ దే ఆర్ నాట్ మూవింగ్ ఫ్రమ్ దేర్ చైర్స్, రైట్? So and food habits also, the most of the people are suffering because of the food habits. Thank you so much. So డాక్టర్ గారు, యాక్చువల్గా డాక్టర్ దేవేంద్ర సింగ్ చెప్పినట్లు ఈ యొక్క పీపుల్ మూమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఈవెన్ 25 yearsలో కూడా ఏజ్ పీపుల్ కూడా దే ఆర్ సఫరింగ్ ఎ లాట్. అంటే మీరు చూస్తున్న దాన్ని బట్టి చూస్తే, అంటే ఒక స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే, ఈ పర్సంటేజ్ ఆఫ్ ఈ వాస్కులర్ డిసీజెస్ 44 years క్రితానికి ఇప్పటికి ఎంత పర్సంటేజ్ పెరిగిందంటారు? ఎవ్రీ డికేడ్, ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి మనం చూసుకుంటూ పోతే, గడిచిన 10 సంవత్సరాలకి వస్తున్న 10 సంవత్సరాలకి సిగ్నిఫికెంట్ డిఫరెంట్ 10 to 20% ఇంక్రీజ్ ఇన్ ది వాస్కులర్ ప్రాబ్లమ్. ఓ మై గాడ్, 10 to 20%. ఓకే. One is age. As you keep aging, blood vessels become stiff. 60 నుంచి 70 ఏళ్ళకి ఉన్న వాళ్ళకంటే 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల గుండె, మెదడు, కిడ్నీ, కాళ్ళు, చేతులు, రక్తనాళాలు పాడైపోయే అవకాశం. అందుకోసం ప్రతిదానికి గోల్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు. బెస్ట్ మెడికల్ థెరపీ అకార్డింగ్ టు ది గోల్స్. బీపీ గోల్ ఎంత, షుగర్ గోల్ ఎంత, హౌ మచ్ వీ షుడ్ మెయింటైన్, అలా బయోమార్కర్స్ డిటెక్ట్ చేయడం. స్టాటిన్ ట్యాబ్లెట్ వాడతారు, కొలోపిడోగ్రెల్, యాస్పిరిన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్ డాక్టర్స్ చెప్పినట్టు వేసుకోవడం. మిస్ కాకుండా ఉంటే మనం చక్కగా వీళ్ళని మంచి ఆరోగ్య స్థితిలో పుట్టించుకోవచ్చు. అంటే ఇప్పుడు చూస్తే ప్రజెంట్ సినారియోలో చూస్తే మీరు అన్నట్టు తప్పకుండా ఉన్నాయి వాళ్ళకి గోల్స్, చాలా గోల్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ వాళ్ళ హెల్త్గా. దాన్ని ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. ఏంటంటే ఇప్పుడు ఒక మేనేజర్గా జాయిన్ అయిన, ఒక ఆఫీస్లో ఒక మేనేజర్గా జాయిన్ అయిన వ్యక్తి ఒక జీఎం ఎప్పుడు అవ్వాలనేది ఒక గోల్ ఉంటుంది. అవును. ఇవాళ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చేసుకోవాలనేది దానికి ఒక గోల్ ఉంటుంది. సో ఈ ప్రమోషన్కి అవనివ్వండి లేదా వెల్త్కి అవనివ్వండి, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్, దట్స్ వాట్ అండి. హెల్త్కి మాత్రం వీళ్ళకి గోల్ లేదు. సో మీరు ఇంత సీనియర్ లెవెల్ పీపుల్ ఉండి ఇంతమంది వాస్కులర్ సర్జన్స్ దానికి ఒక డే పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో మార్పు అనేటువంటిది రావట్లేదు. ఈ గోల్ అనేటటువంటిది పెట్టుకోవట్లేదు, హెల్త్కి ఈ గోల్ అనేటువంటిది పెట్టుకోవట్లేదు. అంటే కొన్ని హాస్పిటల్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వెల్నెస్ సెంటర్స్ అంటున్నారు. అవును. సో ఆ వెల్నెస్ సెంటర్లో చేసేది గోల్స్ సెట్ చేయటం. వెయిట్ ఎందుకంటే పెరగకూడదు, ఉంటే ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, బిఎంఐని మెయింటైన్ చేసుకుంటాం, బిఎంఐ మెయింటైన్ చేసుకోవాలి. సిగరెట్ పరిస్థితులు తాగకూడదు సిగరెట్, గుట్కా కానీ అది కానీ ఇది కానీ ఇవన్నీ ఉన్నాయి. పొగాకు సంబంధించిన పదార్థాలు ఏది కూడా సేవించడం మంచిది కాదు. ఇకపోతే ఆల్కహాల్ కూడా పరిమితం క్వాంటిటీ కంటే తీసుకోవడం మంచిది కాదు. తర్వాత హీమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి థ్రాంబోసిస్ ఎక్కువ అవకాశం ఉంది, రక్తం చిక్కబడిపోయిందని అంటారు. ఇట్లా ప్రతిదానికి మనం కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే సుఖమయమైన జీవితం ఆఖరి దశలో ఉంటుంది. లేకపోతే ఎవరో చూడాల్సిన పరిస్థితి, అర్ధాంతరంగా కాళ్ళు చేతులు కోల్పోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
థ్యాంక్ యూ. డాక్టర్ సంజీవరావు గారు, ఇప్పుడు యాక్చువల్గా ప్రివెన్షన్ ఈజ్ ఎ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఈ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు కొంతమందికి ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళకు ఆతృత అనేటువంటి ఉంటుంది. అంటే నాకేదన్నా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉందా ఇలాంటిది, లేకపోతే మా పేరెంట్స్కి ఉందో లేకపోతే ఇంకోటి ఉందో అనేటు ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ఒక వాస్కులర్ సర్జన్ని కాంటాక్ట్ అయ్యి సార్ నా కండిషన్ ఎట్లా ఉందో చూడండి అంటే ఒక నియర్లో ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే అటువంటి టెస్ట్లు ఏమన్నా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామా? డెఫినెట్గా అండి. ఇది సమాజంలోకి తీసుకెళ్లాల్సిన చాలా ముఖ్యమైన అంశం. సో డెఫినెట్గా ప్రివెన్షన్లో ఏ మాత్రము దానికి సందేహం లేదు, అది డెఫినెట్గా బెటరే. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు హై రిస్క్, లైక్ ఇందాక సార్ చెప్పినప్పుడు దేవేందర్ సింగ్ సార్ చెప్పినట్టు కానీ పింజాల సార్ చెప్పినట్టు కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే ఆల్రెడీ కొంత అన్కంట్రోల్డ్ షుగర్స్ కొంతకాలం ఉండడం కానీ ఏజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఇలాంటి ఎవరిలో అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళు ముందుగానే నెక్స్ట్ స్టెప్ తీసుకొని చక్కగా ఒక వాస్కులర్ సర్జన్ని మీకు అందుబాటులో ఉన్న నియర్ బై ఉన్న వాస్కులర్ సర్జన్ని మీరు కలిసినట్టయితే చక్కగా వాళ్ళు వాస్కులర్ ల్యాబ్ అనేది ఇప్పుడు ఒక ఫెసిలిటీ అందుబాటులో అన్ని సెంటర్స్లో ఉంటుంది. ఆ వాస్కులర్ ల్యాబ్లో మీ రక్తనాళం యొక్క స్టేజ్ అంటే ఏజ్ ఎంత ఉంది, లైక్ వాస్కులర్ ఏజ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. అండ్ ఏబిఐ టీబీఐ అని ఒక సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్లో రక్త ప్రసరణ ఎంత శాతం కూడా వెళ్తుందనేది కూడా మనం స్మాల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్తో చూస్తున్నాము. ఇవి కాకుండా డాప్లర్ స్కాన్స్ అనేది ప్రతి చోట కూడా అందుబాటులోకి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ప్రతి మిడ్ లెవెల్ టౌన్లో కూడా ఇప్పుడు డాప్లర్ స్కాన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇలాంటి చిన్న పరికరాలు అండ్ ఫుట్ స్కాన్స్ అని పోడో స్కాన్స్ అని ఇవన్నీ మనము ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి రాగలిగినట్టయితే చక్కగా మేము చూసి మీ ప్రాబ్లమ్ని మరింత పెరగకుండా ఆపడమే కాకుండా ఆ ప్రాబ్లంకి ఏదైనా ఉన్నా కూడా సొల్యూషన్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు కాలుకి కానీ చేతికి కానీ, ఒక కాళ్ళు చేతులే కాదండి, మా వాస్కులర్లో బ్రెయిన్కి స్ట్రోక్ రాకుండా ముందుగానే కాపాడుతాము. కెరోటిడ్ డిసీజ్ అంటాము, దాన్ని చేస్తాము. పేగులకి వెళ్ళే రక్తనాళాల్లో ప్రాబ్లం ఉన్నా దానికి ట్రీట్ చేస్తాము. కిడ్నీ సమస్యలు ఎక్కువ కాకుండా ముందుగానే చూపించుకున్నట్టయితే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వగలం. బాడీలో ఉన్న రక్తనాళాల అన్నిటికీ మనం వాస్కులర్ సర్జన్ దగ్గర ఒక ప్రాపర్ ట్రీట్మెంట్, ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఉన్న ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు లాస్ట్ టైమే చెప్తాం ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఒక ప్రోటోకాల్స్ ఉండడం బట్టి మేము ఆ యాంపిటేషన్ అవాయిడ్ చేయగలుగుతున్నాం. అంతేగాని ఏదో మాకు తోచింది మనం చేస్తానంటే ఆ రిజల్ట్స్ రావు. దానికి మాకు ఒక రీసెర్చ్, ఒక గైడ్ లైన్స్, దాని ప్రకారం వెళ్తాం. కాబట్టి మాకు ఇతర బ్రాంచెస్కి ఉన్న తేడా అది. ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర రాగలిగినట్టయితే ఆ తేడా మేము డెఫినెట్గా చూపించి పేషెంట్స్కి కానీ పీపుల్కి కానీ సొసైటీకి కానీ డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఆ ప్రివెన్షన్లో అంటే కొన్ని టెస్టులు ఒక సామాన్యులకి అందుబాటులో ఉంటాయండి డాక్టర్ గారు? అవును. ఉదాహరణకి గుడ్డి జబ్బు ఉందా లేదని తెలుసుకుని ఫస్ట్ టెస్ట్ ఈసీజీ. అవును. కౌంటర్ పార్ట్ ఈసీజీ కౌంటర్ పార్ట్ ఏబిఐ టెస్ట్. ఈసీజీ ఏబిఐ టెస్ట్. ఏబిఐ టెస్ట్ ఫర్ ద లెగ్స్. కాళ్ళల్లో రక్త ప్రసారం ఎంత పీడనంతో కొట్టుకుంటుంది, కాళ్ళలో బీపీ ఎంత ఉంది, కాళ్ళల్లో జనరల్గా చేతుల్లో కంటే కూడా కొద్ది ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది. 1 ఏబిఐ అనేది 1 ఉండాలి. 1 కాకుండా 0.9 వచ్చిందంటే డిసీజ్ స్టార్ట్ అయింది. 0.7 0.6 వచ్చిందంటే ముదురుతుందని. కంప్లీట్గా ఒకసారి 0.001 ఉందనుకోండి, అలాంటివి మనకి ఏం చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఓకే. సర్క్యులేషన్ బాగా తగ్గిపోయిందండి. సో అటువంటిప్పుడు మనం ఈ యొక్క ప్రివెన్షన్ టెస్టులు కనుక చేసుకుంటే కనుక చేసుకుని ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే యాంజియోగ్రామ్ చేస్తాం. ఓకే. గుడ్డుకి ఎలా అయితే యాంజియోగ్రామ్ చేస్తాము, ఇక్కడ కూడా యాంజియోగ్రామ్ చేస్తారు. ఈ యాంజియోగ్రామ్ సిటీ స్కానింగ్తో చేసే యాంజియోగ్రామ్ ఉంది, ఎంఆర్ఐతో చేసే యాంజియోగ్రామ్ ఉంది, కన్వెన్షనల్ క్యాత్ ల్యాబ్ యాంజియోగ్రామ్ ఉంది. గుండెకి ఎలా అయితే చేస్తారో కార్డియాలజిస్టులు, కాళ్ళకు కూడా అలాగే చేయొచ్చు. ఒకసారి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సన్నపడ్డాయి అనుకుంటున్నారు అలాగే వాటిని బెలూన్తో కూడా ఎక్స్పెండ్ చేస్తారు. అందులో బెలూను స్టెంట్ పెట్టి ఓపెన్ చేస్తారు. అప్పుడు కూడా కుదరలేదంటే బైపాస్ చేస్తారు, కాళ్ళలో బైపాస్. అది ఇంకా లాస్ట్ స్టేజ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ డాక్టర్ గారు, నెక్స్ట్ రామకృష్ణ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్ మీలాంటి పెద్దలు చూడాలి అని అనుకుంటే కనుక మాలాంటి మీడియా మీకు ఏ విధంగా సహాయం చేయగలుగుతుంది? ఎందుకంటే మేము సైతం మీతో పాటే. ఎందుకనంటే
మా ప్రైమ్ 9 యాక్చువల్గా న్యూస్ ఛానల్ శాటిలైట్, బట్ ది ప్రైమ్ 9 హెల్త్ అనేటటువంటిది ఎంతో ప్యాషనేటెడ్గా మేము స్టార్ట్ చేసి ఓన్లీ అవేర్నెస్ని, ఈ హెల్త్ అవేర్నెస్నే నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి మేము కూడా మీతో పాటు ఉంటాం. ఈ యొక్క యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్కి మా బాధ్యత ఏంటి, మేము మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలమో చెప్పండి. చాలా మంచి ప్రశ్న చేశారండి. ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో, మీలాంటి వాళ్ళు కష్టపడి ఇన్ఫర్మేషన్ ప్రజలకి ముందు తీసుకెళ్తారో, అదే ఒక పెద్ద యజ్ఞంలాగా తయారవుతుంది. అంచెలుగా పెరుగుకుంటూ పోతుంది. 30 ఏళ్ల క్రితం ఉన్న అవేర్నెస్ ఇప్పుడున్న అవేర్నెస్ చూస్తే కొండంత మార్పులు. ఇప్పుడు ఇంటర్నెట్, మీడియా ఇవన్నీ కూడా మనిషిని సెన్సిటైజ్ చేస్తాయి. ఈ సెన్సిటైజ్ చేయడం వల్ల వాళ్ళు ఆహార వ్యవహారాలు స్వతహాగా మార్చుకుంటారు. లేదా కోవిడ్ తర్వాత ఎక్కువైంది. తర్వాత కొంతమంది ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదండి అని అడుగుతారు. అంటే స్టాటిన్ ట్యాబ్లెట్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ మేడ్ వండర్స్. ఓకే, ప్రపంచంలోనే కొన్ని దేశాలు 60% గుండెపోటు తగ్గిపోయింది దీనివల్ల. సో ఈ ప్రయాణంలో మీ సహకారం మాకు దొరికితే అంతకంటే కావాల్సింది. తప్పకుండా సార్, మేము ఎప్పుడు మీతోనే. సో దాదాపు మా యజ్ఞం అంతా 100 మంది డాక్టర్స్తో కలిసి ఈ యొక్క మహాయజ్ఞం చేస్తున్నామండి. అంటే గైనకాలజీ మీద కానీ, లేకపోతే ఇలా వాస్కులర్ సర్జరీ మీద కానీ. ఇప్పుడు మేము కొంతమంది గైనకాలజిస్ట్తో కలిసి సార్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నామండి. పీసీఓడి, పీసీఓఎస్ మీద ఒక అవేర్నెస్ డ్రైవ్ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే దే ఆర్ ద మదర్స్ కదండి. రేపు పొద్దున్న చాలా మంది వాళ్ళ పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చిన్నపిల్లలు అంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ చదువుకున్న వాళ్ళు, లేకపోతే దే ఆర్ బిజీ విత్ దేర్ ఎడ్యుకేషన్. ఈ పీసీఓడి, పీసీఓఎస్ మీద అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు ఎక్కడ ఎండ్ అవుతుందంటే, ఒక పెల్విక్ క్యాన్సర్ ఎండ్ అవుతున్నారు, లేదా ఇన్ఫెర్టిలిటీకి గురవుతున్నారు. మోస్ట్లీ ఇన్ఫెర్టిలిటీ. సో వీళ్ళని మేము కాలేజెస్, యూనివర్సిటీస్లో ఈ డ్రైవ్స్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. ఈ డ్రైవ్స్ చేసి ఫస్ట్ వాళ్ళ ఒక అవేర్నెస్ని ఎవరితో చెప్పించాలి అని అంటే, ఈ గైనకాలజిస్ట్తో చెప్పించాలి. అమ్మ, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు పీసీఓడి ఉన్నట్టు, పీసీఓఎస్ ఉన్నట్టు, ఇమ్మీడియట్లీ మీరు ప్రివెన్షన్ తీసుకోవాలి. లేకపోతే కనుక ఆఫ్టర్ 4 years ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక 4 years, 5 years మ్యారేజ్ అయితే చేసుకోవాలి కదా. సో ఇన్ఫెర్టిలిటీ అనేటటువంటిది వీళ్ళు ముందు నుంచి అవగాహన లేకనే, మీరు అన్నట్టు ఇందాకడ ఈ వాస్కులర్ డిసీజ్ అవనివ్వండి, లేదా ఎటువంటి డిసీజెస్ అవనివ్వండి, వీళ్ళకి అవగాహనతోనే ఆరోగ్యం సాధ్యం అనేటటువంటిది నా స్లోగన్. సో ఆరోగ్యాన్ని కావాలి అనుకుంటే అవగాహనను పెంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ చంద్రశేఖర్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. మీకు వాస్తాకి సెక్రటరీగా ఉన్నారు. అట్లాగే ఈ యొక్క వాస్తా యాక్టివిటీస్ ఏంటి, మీరు ఈ యొక్క సామాన్యులకి ఈ అవేర్నెస్ క్రియేషన్ అనేటువంటిది ఎలా చేస్తున్నారు, సో అట్లాగే ఈ వాస్తా ఒక పీపుల్కి, కామన్ మ్యాన్కి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది? గుడ్ క్వశ్చన్ అండి. వాస్తా మీన్స్ వాస్తా సొసైటీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 2 స్టేట్లు, మొత్తం 2 స్టేట్ కలిపి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ గ్రూప్స్ ఉంటాం. అంతా కలిసి ప్రమోషన్ ఆఫ్ వాస్కులర్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్. దానికోసం మేము రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. మేము కూడా డెవలప్ అవుతుంటాం. ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 2 months ఒకసారి మీటింగ్స్ కండక్ట్ చేసి కొత్త లేటెస్ట్ అప్డేట్స్, దాని గురించి ఇన్ఫర్మేషన్, అంటే ఏ ప్రొసీజర్ ఏ చేయాలి, ఒకళ్ళు పొరపాటున ప్రొసీజర్ ఏమైనా మిస్టేక్ చేసినా దాన్ని రెక్టిఫై చేయాలి. గవర్నమెంట్ ఇనిషియేషన్స్ అంటే ఇదర్ స్టేట్ అవనివ్వండి, సెంట్రల్ అవనివ్వండి, ఎటువంటి ఇనిషియేషన్ తీసుకుంటే గనక ఈ యొక్క వాస్కులర్ ప్రివెన్షన్, డిసీజ్ ప్రివెన్షన్ అనేటటువంటిది ఉంటుందని మీ ఉద్దేశం అనుకుంటున్నారు? Correct. So basically, first we must understand what are the main prime problems with which vascular disease starts. The main reason for us is diabetes. Okay. And we should accept this fact that India is the world capital of diabetes. Unfortunately, Andhra Pradesh and Telangana has maximum number of diabetes. 16%. So we have maximum number of diabetic patients with us in Andhra Pradesh and Telangana. Diabetes alone is a significant reason for vascular problem. Now, if we control the diabetes, if we take good control of our diabetic status, I think we should be able to control this problem in a better way. Okay. Now, the government as well as the central government
I think what is most important is to understand the need of the hour. We should understand that this problem, whatever we are seeing, is just tip of iceberg. There is a lot inside, and screening program, which is not very much paid attention nowadays, but screening program are must. So central government as well as state government should look into that. We should have a screening program for the patient who are diabetic, who are having hypertension, heart problem, kidney problem, obese, metabolic syndrome, because these patients will have underlying vascular issues. If we can pick up these set of patients at an early stage, I think we will be able to do justice with the population. So screening program is the need of the hour. As on this vascular day, I emphasize that we should have a good screening program so that we can pick up these patients. Yes. పర్ఫెక్ట్ థ్యాంక్ యూ డాక్టర్. సో డాక్టర్ గారు మన డాక్టర్ చెప్పినట్టు దేవేంద్ర సింగ్ గారు చెప్పినట్టు డయాబెటీస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ డిసీజెస్, నాట్ ఓన్లీ ఫర్ ద వాస్కులర్. సో ఈ డయాబెటీస్ అంటే ప్రపంచంలో మనదే మొదటి స్థానం అవ్వటం ఒక దురదృష్టకరం. రెండోది వచ్చేసరికి ఏంటంటే దాంట్లో మన ఆంధ్ర తెలంగాణ ముందు ఉండటం 60% ఉంటారండి. సిటీస్లో 14 to 16% ఉంది. ఓ మై గాడ్. రూరల్ ఏరియాస్లో లెస్ దాన్ 10%. లెస్ దాన్ 10%. అంటే మీరు మీ ఎక్స్పర్టైజ్డ్ మీ 44 సంవత్సరాల అనుభవం ప్రకారం ఈ డయాబెటిక్కి అంటే డయాబెటిక్ పేషెంట్లు అవనివ్వండి లేకపోతే ప్రీ డయాబెటిక్ పేషెంట్లు అవనివ్వండి, మీరు ఇచ్చేటటువంటి ఆరోగ్య సూత్రం ఏంటో చెప్పండి. As I said, goals are important. గోల్స్. HbA1c goal. What is the goal for one gentleman? యూజువల్గా 6.5 కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ మొదలైందని అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్దిగా 7 దాకా కూడా వెళ్తారు. 7 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కొంతమంది ఆరోగ్యవంతులు చిన్న వయసు ఉన్న వాళ్ళకి 6.5 కూడా టార్గెట్ చేస్తారు. ఎంత తక్కువకి వెళ్తే మళ్ళీ హైపోగ్లైసిమియా వస్తుంది. అవును. అందుకోసం 6.5 to 7 ఈజ్ ఓకే. దాన్ని గోల్ పెట్టుకోమంటారు. అంటే ఆహారపు అలవాట్లు ఏ విధంగా మార్చుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఈ ఆహారం తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది, ఇది తింటే తక్కువ ఉన్నది, అందువల్ల షుగర్ రైజ్ అవ్వదు, డౌన్ అవ్వదు, హాయిగా సాఫీగా ఉండిపోతుందని ఈ గోల్ సెట్టింగ్ వల్ల అడ్వాంటేజ్. డయాబెటిక్ పీపుల్కి కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అంటాం, అవి చెడ్డవి అనమాట. ఓకే. అవి ఎక్కువ అవుతుంటాయి. డయాబెటీస్ షుగర్ ఎప్పుడైతే జాగ్రత్త కంట్రోల్ చేసుకొని స్టాటిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటారో అవి కూడా తగ్గుతాయి. ఓకే. స్మోకింగ్ ఈజ్ డెడ్లీ. I'd say never ever smoke if you are a diabetic. ఓకే. రెగ్యులర్ ఎక్సర్సైజ్, అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవటం, సింపుల్ మెజర్స్. యాన్యువల్లీ అట్లీస్ట్ వన్స్ దే విల్ నో వేర్ దే ఆర్ హెడింగ్. ఇవన్నీ గోల్స్ అని వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, ఒబెసిటీ ఎక్కువ ఉందనుకోండి, ఒబెసిటీ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ దానికి దాన్ని కంట్రోల్. ప్రతి సంవత్సరం నేను 2 kgs బరువు తగ్గుతాను. ఓకే. సింపుల్ గోల్స్. అలానే 100 పెట్టామంటే మళ్ళీ వర్కౌట్ అవుతుంది. అందుకు చిన్న గోల్స్ పెట్టి ఎంతూజియాస్టిక్గా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈ మధ్య సో మెనీ అదర్ కంపెనీ వెల్నెస్ సెంటర్స్ అని కంపెనీస్ వచ్చేసి కార్పొరేట్ వరల్డ్ ఈజ్ ఎంటరింగ్ దట్. అయితే కొంతమంది ఏమంటారు, దీనివల్ల అనవసరమైన టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కదండి అని అంటారు. అలా టెస్ట్ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఉన్నాయి కదా అన్ని టెస్టులు 30-40 టెస్టులు అక్కర్లేదు. సో డాక్టర్ గారు ఈ యొక్క సందర్భంలో మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు మీకు దాదాపు 65 సంవత్సరాలు పైబడే ఉంది మీ వయసు. సో మీరు చూస్తే చాలా యంగ్గా కనపడుతున్నారు. మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటో చెప్పండి సార్. ఎందుకంటే మా డాక్టర్ సంజీవరావు గారికి కొంచెం ఎక్కువ ఉంది పొట్ట, ఎందుకంటే మీరు చాలా స్లిమ్గా ఉన్నారు. ఏమంటే డాక్టర్ సంజీవరావు గారు అంతేనా? సో మీ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పండి. మితహారి. ఎక్సలెంట్. ఓకే. సింపుల్ వాకింగ్, ఎక్సర్సైజ్. హాస్పిటల్లోనే బోళ్ళని తిరుగుతూ ఉంటాం. అంతే కదా. కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవటం, అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి. లెస్ దాన్ 100 ఈజ్ ఐడియల్ ఫర్ అస్. అట్లా కాకుండా కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నట్టే వాళ్ళు 70, ఎల్డిఎల్ గోల్ ఈజ్ 70. అట్లానే వెయిట్ షుడ్ బి లెస్ దాన్ 25 BMI. ఓకే. ఓకే. సో ఈ ప్రివెన్షన్లో ఎక్కువ అంటే మీరు ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తాను, ఆహారాన్ని మితంగా తీసుకుంటాను అని అనుకున్నారో అప్పటికి మీ వయసు 100 years గ్యారంటీ వచ్చేసి. కరెక్ట్. ఇఫ్ యు ఆర్ హెల్దీ మ్యాన్ యూ షుడ్ మెయింటైన్ లైక్ దట్. ఇంక్లూడింగ్ అంటే మీరు యాజ్ ఎ డాక్టర్
మీరు ఎంతోమంది కొన్ని కోట్ల మందికి మీరు వైద్య సేవలు అందించాలి కాబట్టి సో మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సో అట్లాగే మన చంద్రశేఖర్ గారు మీరు మధ్యలో డిస్కనెక్ట్ అయ్యారు. సో డాక్టర్ చంద్రశేఖర్ గారు, వాస్తా యాక్టివిటీస్ ఏంటి? మీది ఈ వాస్తా వల్ల మనకి యొక్క కామన్ మ్యాన్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఈ వాస్కులర్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే సో మీరేమన్నా ప్రత్యేకమైనటువంటి టెస్ట్లు ఏమన్నా ఫ్రీగా చేయిస్తారా, లేకపోతే ఓన్లీ అవేర్నెస్ క్యాంప్సే పెడుతున్నారా? ఏ విధంగా సహాయపడతారండి? వాస్తా మీటింగ్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటామండి. మేము డిస్కస్ చేసుకుంటాం రీసెంట్ అప్డేట్స్ ఏం కావాలనేది. సో ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరిగి ప్రజల్లో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే డాక్టర్ గారు, ఒకరోజు వాకథాన్ చేయటం కాదు, ఒకరోజు మనం అవేర్నెస్ని క్రియేట్ చేస్తాం. సో మీరు ఉన్నది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కాదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రాబ్లమ్ని వాళ్ళు ప్రివెంట్ చేయడానికి. సో మీరు చెప్పాల్సిందేంటి, అవేర్నెస్ అంటే ఏంటి? బాబు మేము ఇవాళ వాకథాన్ పెట్టాము అని అంటే దీన్ని కంటిన్యూ చేయండి అని. సో మీరు పెట్టినప్పుడు వచ్చి ఆ రోజు చేసి, అంతేనండి డాక్టర్ గారు? 100%. సో వచ్చి వారు ఆ రోజు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి వాక్ చేసి లేకపోతే ఇది చేసిన తర్వాత మళ్ళీ యథాతథంగా ఉంటాము అని అంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలి. సో మిమ్మల్ని కలవకుండా ఉండాలి అని అంటే ఆ ప్రివెన్షన్ అనేటటువంటిది తీసుకుంటూ ఉండాలి. సో అట్లాగే చివరిగా డాక్టర్ గారు, మీకు ఈ యొక్క వాస్కులర్ డిసీజెస్ని దూరంగా పెట్టాలి అని అంటే ఒకటి అవగాహన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండోది జీవనశైలిలో మార్పులు తీసుకురావటం, ఆహారాన్ని మీలాగా అందరం మితంగా తినాలని అనుకోవటం. శాకాహారమే బెస్ట్ అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అలా చెప్పడానికి వీల్లేదండి. అలా చెప్పడానికి వీల్లేదు. మా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరూ నేను కోపడుతుంది. ఓకే. సో కాబట్టి ఏదైనా సరే మితంగా తినాలి, మితంగా తినాలి. సో డాక్టర్, ఈ యొక్క మన యొక్క నెక్స్ట్ యాక్టివిటీస్లో మీరు ఓన్లీ 4వ తారీఖుని వాకథాన్ పెట్టడం, 6వ తారీఖుని ఇలా సెలబ్రేట్ చేసుకోవటం అనేదే కాకుండా మీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయండి సంజయ్ రావు గారు? డెఫినెట్గా మనము ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడమే కాకుండా పీపుల్కి కూడా హెల్ప్ చేయాలన్న సదుద్దేశంతో చాలామంది వాస్కులర్ సెంటర్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు మా వైపు నుంచి వస్తే నా చిరంజీవి హాస్పిటల్ ఈ మంత్ అంతా కూడా కంప్లీట్గా ఏబిఐ టీబీఐ అండ్ వాస్కులర్ ల్యాబ్ ఫెసిలిటీస్, ఇందాక మనం చెప్పినట్టు ఏదైతే ప్రివెంటివ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నామండి. సో ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న అనుమానం ఉన్నవాళ్ళు కానీ, ఇందాక చెప్పినట్టే హై రిస్క్ పీపుల్ కానీ కంపల్సరీ మన చిరంజీవి హాస్పిటల్స్ కుకట్పల్లికి వచ్చి ఏ టైంలోనైనా కూడా అవి ఉచితంగా చేయించుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకు మంచి మెసేజ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది, అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ట్రీట్మెంట్ ప్రక్రియ కూడా చేయటం జరుగుతుంది. అలాగే మేమనే కాదు, చాలా సెంటర్స్లో కూడా చాలామంది ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నారు. సో మీకు దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ దగ్గరికి ఈ మంత్లో కొంచెం వాళ్ళు అట్లీస్ట్ ఈ కాన్సన్ట్రేట్ చేసి, మనకి ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేస్తున్నాం, లైక్ వారికోస్ వెయిన్స్ నుంచి చూసుకుంటే షుగర్ వల్ల వచ్చే పుండ్లు కావచ్చు, లేకపోతే కాళ్ళల్లో చేతుల్లో రక్తప్రసరణ తగ్గి మంటలు, తిమ్ముర్లు, క్లాడికేషన్ అంటే కొంత దూరం నడవంగానే పిక్కల్లో నొప్పులు, తర్వాత స్ట్రోక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, టీఏఏ అంటాం, అంటే కళ్ళు తిరిగి పడిపోవటం అప్పుడప్పుడు. సో ఇలాంటివి సిమ్టమ్స్ ఎవరున్నా కూడా దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ని అట్లీస్ట్ ఈ మంత్ మీరు ఒక ప్రయారిటీ కింద పెట్టుకొని వెళ్ళినట్టయితే డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి డెఫినెట్గా వాళ్ళ అడ్వైజ్ ఇవ్వడమే కాకుండా ఎంతో కొంత ఇది వాస్కులర్ మంత్ అని మేము అనుకుంటాం కాబట్టి ఏదో ఒకటి ఒక ఇనిషియేటివ్ కింద మా వైపు నుంచి కూడా ఏదో హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆగస్టు ఫ్రీడమ్ ఫర్ ఇదే కాకుండా కంట్రీకే కాకుండా ఫ్రీడమ్ ఫర్ వాస్కులర్ డిసీజెస్ ఆల్సో. సో డాక్టర్ గారు చెప్పండి. యాక్చువల్గా వాస్కులర్ డిసీజ్ మేనేజ్మెంట్ టీమ్ వర్క్. వాస్కులర్ సర్జన్స్, బిగ్ బ్రదర్స్ కార్డియాలజిస్ట్, interventional radiologists, and physicians who will prevent the cholesterol and other problems. So as a team, now podiatrist is another person who has been added. So multi-central approach. It's a teamwork, absolutely. సో ఎప్పుడైతే ఈ టీమ్ వర్క్ మీరు చెయ్యాలి అని అంటే మీకు ఎఫెక్టెడ్ పర్సన్ కావాలి. ఇప్పుడు ఈ అవేర్నెస్ అనేటువంటిది ఆ ఎఫెక్టెడ్ పర్సన్
దూరంగా పెట్టడమే మన ఉద్దేశం. అంతే కదా సార్, మీరు 100%, 100%. మీరు టీం ఎప్పుడు అవ్వాలి, ఒక ప్రాబ్లం ఉన్న పర్సన్. బట్ మన వాస్కులర్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్ని మనం క్రియేట్ చేయాలంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డాక్టర్ గారు, ఈ సందర్భంలో యాక్చువల్గా ఈ యొక్క అవేర్నెస్ అనేటటువంటిది ఒక కాలేజీ యూనివర్సిటీ లెవెల్స్లో మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాం? లేదు, ఆ విధంగా ఆలోచించే వాళ్ళు మీలాంటి వాళ్ళు రావాలి ముందుకు. సో వీ కెన్ మేక్ ఇట్ ఏ నేషనల్ క్యాంపెయిన్ వన్స్ అగైన్. స్మోకింగ్ షుడ్ బి బ్యాండ్ అక్రాస్ ది కాలేజెస్. I think they are already practicing some areas, but it should be absolute. Cigarettes should not be sold to the young people, age bar. So many instructions are coming out. Like కొన్ని హాస్పిటల్, కొన్ని ఏరియాస్లో, కొన్ని కంట్రీస్లో షుగర్ ట్యాక్స్ అని కూడా వేస్తున్నారు. ఇఫ్ దే ఆర్ టేకింగ్ షుగర్ మోర్, దే హ్యావ్ టు పే ట్యాక్స్. సో ఇలాంటి చర్యలు అనేకం ఉన్నాయి. మనం ఒకటి కాలేజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయడం అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి అంటే మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, వాళ్ళు ఆ ఏజ్లోనే అడాప్ట్ చేసుకుంటారు సార్. సో ఆ ఏజ్లో అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే 24 గంటల్లో దాదాపు 12 గంటలు ఎడ్యుకేషన్ మీదే ఎక్కువ ఉంటారు. ఆ ఎడ్యుకేషన్లో కనుక ఒక హాఫ్ అన్ అవర్ టైంని కనుక మనం కేటాయించి ఆరోగ్యంగా ఉండకపోతే మీ ఆశయాలకి ఆరోగ్యమే పునాది. దీన్ని కనుక మీరు డిస్టర్బ్ చేసుకుంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి రీచ్ అవ్వలేరు అన్న విషయాన్ని మనం చెప్తాం. లేకపోతే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు కాలేజీల్లో స్వామీజీలు లాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పడం, వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు. సో యాక్చువల్గా ఏంటంటే మీలాంటి డాక్టర్స్ అవనివ్వండి, ఆ యొక్క ఎడ్యుకేషన్, ఈ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ క్యాంప్స్ని కనుక కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. 100%. Nothing like that. If all of us come together. I think this is a very good point, and we are also working on this point, because the problem starts with the young age now. And what is happening, these young people are not doing much of outdoor activities. They will be sticking inside the room. They will be in front of mobile, social medias, and computers and all those things. So what is lacking is the physical exercise. So our aim is now to educate them, to tell them all the good points of walking and doing some sort of exercise, so that we can probably avoid these complications. I would like to say walk with a smile. ఎస్ సార్. Walk with a smile. That is more important. పనిష్మెంట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం వస్తుంది అన్నారు కాబట్టి వాక్ చేస్తున్నాను అని కాకుండా, సో ఇట్ ఈస్ మై డ్యూటీ టు వాక్ టు ప్రివెంట్ Correct. అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వెళ్తే చాలా బాగుంటుంది. With a smile on Walk the a face. mile to live with a smile. Oh, Walk a mile to live with a smile. యా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ దేవేంద్ర సింగ్ జీ. సో సార్, ఇంకొకటి, మనం ఈ యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, డాక్టర్ దేవేంద్ర సింగ్ గారు చెప్పారు, కొంతమందికి తెలుగు ప్రేక్షకులకి అర్థం కావడం కోసం మీ మాటల ద్వారా ఈ యొక్క అవేర్నెస్ని కనుక ఇంకా పీపుల్లో స్ప్రెడ్ చేయాలంటే యాజ్ ఎ డాక్టర్స్గా మనం వెళ్ళి కాలేజెస్లో, యూనివర్సిటీస్లోనూ, వీటిల్లోనూ క్యాంప్స్ కంపల్సరీ తప్పకుండా మన ఇది ఒక మానవతా దృక్పథంతో మనం కొన్ని క్యాంప్స్ని పెట్టుకుందాం తప్పకుండా. అట్లాగే ఈ యొక్క అవేర్నెస్ని మరింత పెంచాలి అంటే ఒక విలేజ్ లెవెల్లో పెంచాలి అని అనుకున్నప్పుడు, సో ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, ఎటువంటి ఈ యొక్క దీంట్లో కనుక ఒక స్టెప్ ఫార్వర్డ్గా వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, నేషనల్ స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు డిజైన్ హెల్త్ కేర్ టు దోస్ పీపుల్ బై ది గవర్నమెంట్. ఓకే. సో స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అంటే ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటారా? ఫ్రీ స్క్రీనింగ్. ఓకే. And involving paramedics is equally important. ఈ విధమైన రియాక్షన్స్ మద్రాస్లో ఒకసారి వచ్చినాయి. బ్లడ్ ప్రెషర్ 18 పైసల ట్యాబ్లెట్ తోటి కంట్రోల్ చేయొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. 18 పైసలు? 18 పైసలు. ఓ మై గాడ్. దానివల్ల గుండెపోటు, కిడ్నీ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. మన వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వేసుకోరు అసలు, వేసుకున్నా ఇర్రెగ్యులర్గా వేసుకుంటారు. మానిటరింగ్ సిస్టమ్స్ ఉండాలి. అట్లానే టీబీ మెడిసిన్స్ కూడా మనం మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇక్కడ కొలెస్ట్రాల్కి, డయాబెటీస్కి, బ్లడ్ ప్రెషర్కి సరైన డోసులో సరైన మెడిసిన్స్ తీసుకుంటే తక్కువ ధరలో కూడా దొరుకుతాయి అని చెప్తున్నాను. ఓకే. ఓకే. అందరూ కాస్ట్లీ మెడిసిన్స్ అక్కర్లేదు, సింపుల్ 18 పైసలు 20 పైసలు ట్యాబ్లెట్లు ఉన్నాయి, జన ఔషధిలో దొరుకుతాయి. అవి ఇప్పుడు
ఈ విధంగా కనుక మనం పేషెంట్స్ని కన్విన్స్ చేస్తే ట్రీట్మెంట్లో గ్యాప్స్ రాకూడదు. ప్రాబ్లం ఉన్న తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత మెడిసిన్ యూసేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సరైన మోతాదులో మనం బ్లడ్ ప్రెషర్ 5 milligrams రాస్తే వాళ్ళు 2.5 తీసుకుంటాం. ఓకే. అలా కాకుండా సక్రమంగా సరైన మోతాదులో మెడిసిన్స్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే చాలా వరకు నేను చెప్పినట్టు సెయింట్ విన్సెంట్ డిక్లరేషన్ వాళ్ళు చెప్పినట్టుగా 50% మేజర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఆ తర్వాత ట్రీట్మెంట్. సార్ ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని అడుగుదామని మర్చిపోయాను. యాక్చువల్గా కొన్ని కంట్రీస్లో షుగర్ కన్జంప్షన్ మీద ట్యాక్స్ వేస్తున్నారు అని చెప్పారు సార్. ఇవాళ మనకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ సో ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా ఒక స్పెషల్ ట్యాక్స్ కనుక వేస్తాము అని అంటే కనుక వాక్ చేయటం మొదలు పెడతారేమో అని నా ముఖ్య ఉద్దేశం. చాలా మంచి పాయింట్ చెప్పారు, కానీ పాలిటీషియన్స్ ఒప్పుకోరు. వాళ్ళే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటారా? సో కాకపోతే ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము అని అంటున్నాం, మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక దైనందికమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో మన ముందు ఉండటం ఏంటి, అలాగే మనది 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు 40 నుంచి 60% మంది డయాబెటిక్ ఉండటం ఏంటి. ఎప్పుడైతే కనుక ఈ యొక్క కొత్త రూల్ కనుక స్టేట్ అవనివ్వండి సెంట్రల్ అవనివ్వండి, ఎవరైతే డయాబెటిక్ ఆర్ బిఎంఐ కనుక కంట్రోల్డ్ బిఎంఐ కనుక లేకపోతే మీకు ప్రమోషన్స్ ఆపేస్తామని, కానీ లేకపోతే డిస్ఇన్సెంటివ్ ఉంటుంది. డిస్ఇన్సెంటివ్. సో మీకు ప్రమోషన్స్ ఆపేస్తాం, లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే మీకు గవర్నమెంట్ రాయితీలను రద్దు చేస్తాం అనేటటువంటి సిస్టమ్ పెడితే కానీ ఈ ప్రజలు మారరేమో అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు డాక్టర్ దేవేంద్ర సింగ్? ఐ థింక్ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్. No, absolutely correct. I think this is the need of the hour. We have to be little more strict, because as we are facing lot of challenges, death and disability is always associated with these vascular problem. Young patients, young people are dying. They are otherwise very fit. The reason is that, if we don't take this strict disciplinary kind of action, it is going to be a problem for us. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక సమస్య ఒబిసిటీ. ఇప్పుడు ఏదైతే డయాబెటిక్ మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామో, నెక్స్ట్ ప్రపంచంలోనే మనం ఫస్ట్ ప్లేస్ సంపాదించడానికి చాలామంది వాళ్ళ వంతుడిగా వాళ్ళు సహాయం చేస్తున్నారు ఒబిసిటీలో. సో దీంతో పాటు అంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఈ కిడ్నీ సమస్యలు కూడా పెరుగుతాయి అని కూడా చెప్తున్నారండి. సో ఓకే, మన వంతుగా మనం ఈ సమాజానికి సేవా దృక్పథంతో ఒక ముందు అడుగు వేసి వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అనేటువంటిది ఈ యొక్క సందర్భంలో ప్రైమ్ లైన్ హెల్త్ నుంచి కోరుతున్నాను. మేము అడగగానే ఈ యొక్క రోజును పురస్కరించుకుని మా స్టూడియోకి వచ్చినందుకు, విలువైనటువంటి విషయాల్ని చెప్పినందుకు చాలా సంతోషం అండి. డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ సంజీవరావు గారు, అట్లాగే డాక్టర్ దేవేంద్ర సింగ్. అన్ఫార్చునేట్లీ డాక్టర్ చంద్రశేఖర్ గారు డిస్కనెక్ట్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో మనము ఈ యొక్క వాస్కులర్ పితామహ అయినటువంటి పింజల రామకృష్ణ గారిని ఒక చిరు సత్కారంతో మన ప్రైమ్ 9 నుంచి చేద్దాం. ఎందుకంటే ఆ చేతి రేఖలు ఎంతోమందికి లైఫ్ పొడిగించేటటువంటి రేఖలుగా వాళ్ళ యొక్క ఇది జరిగింది. కాబట్టి ఆ చేతుల్ని ముట్టుకుని ఒక్కసారి ఆయనకి ఒక చిన్న చిరు సత్కారం చేయాలనేటువంటిది నా కోరిక. సో ఈ అవకాశం వచ్చినందుకు, ఈ రోజున ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ దేవేంద్ర సింగ్ జీ. మీరు లైవ్లోనే ఉండండి. సార్ని మనం అందరం కలిసి గౌరవించుకుందాం. నేషనల్ వాస్కులర్ డే పురస్కరించుకుని డాక్టర్ పింజల రామకృష్ణ గారిని మా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో ఈ యొక్క చిరు సత్కారం చేయటం అనేటువంటిది మా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో హ్యాపీగా గడిపేటటువంటి వ్యక్తుల్ని తిరిగి నవ్వుతూ ఇంటికి పంపించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క మరో భగవంతుడిలాగా భావిస్తూ మీ యొక్క చిన్న చిరు సత్కారం ఈ సందర్భంలో చేస్తాం. అటెండి సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో మీరు 100 years ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరిన్ని వైద్య సేవలు చేయాలని. తప్పకుండా.
ఇదిగోండి జస్ట్ ఇది న్యూట్రిషనల్ సప్లిమెంట్ ప్రోడక్ట్ యాక్చువల్గా. డాక్టర్ సంజీవ్ రావు గారు మీకు కూడా డాక్టర్ దేవేంద్ర సింగ్ జీ, Sir, థ్యాంక్ యూ సో మచ్. thank you so much So, for this opportunity. We are always with you. Please let me know my support and Sure. responsibility. Thank you. Thank you so much. Thank you so much. మన ప్రైమ్ నైన్ స్టూడియో వాళ్ళకి కానీ, లేకపోతే ప్రైమ్ నైన్ న్యూస్ CEO గారికి, కిషోర్ గారికి, బ్రహ్మనాయుడు గారు చాలా యాక్టివ్, ఆయనకి, వీళ్ళందరికీ మా వాస్కులర్ సొసైటీ నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే ప్రజల్లోకి అవగాహన మీలాంటి మీడియా వాళ్ళ వల్లే అవుతుందని నేను నమ్ముతున్నాను బలంగా. కంపల్సరీగా ఒక మీడియా యాక్టివ్ రోల్ తీసుకొని మా పనిని కూడా మీరు కొద్దిగా సులభం చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా వాస్కులర్ అవేర్నెస్ని మీరు అట్లీస్ట్ మాకు ఈ రోజు కన్నా మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఈ మంత్ అంతా కొద్దిగా వాస్కులర్ ఇష్యూస్ మీద కానీ మాట్లాడినట్టయితే డెఫినెట్గా వాస్కులర్ సర్జరీ అండ్ వాస్కులర్ అవేర్నెస్ గురించి ప్రజల్లోకి మంచిగా అవగాహన వెళ్తుందని ఆశిస్తూ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ముఖ్యంగా పింజల సార్ లాంటి పితామహుల్ని ఆయన కాళ్ళు అప్పుడప్పుడు ముట్టుకున్న మాకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. డెఫినెట్గా అలాంటి పెద్దలను కూడా మేము ఈ వాస్కులర్ డే సందర్భంగా మనం అందరం తలుచుకోవాలి. అండ్ దేవేందర్ సింగ్ సార్ కానీ, చంద్రశేఖర్ గారు కానీ అందరూ మన వాస్కులర్ యొక్క ప్రోగ్రెస్ని కోరుకునేవాళ్ళు. అంటే వాస్కులర్ సర్జరీ అనేది అక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందు జనరేషన్స్కి ఎలా తీసుకెళ్లాలని ఎప్పుడు తపన పడేవాళ్ళు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.